ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత అందులో కొబ్బరి పొడి ఒక 250 గ్రాములు వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని మనం వేయించుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఏమాత్రం కలర్ మాడకుండా తీసుకోవాలి. ఇందులో ఒక 50 గ్రాములు, దీంట్లో ఒక 50 ml పాలు వేసి అది కూడా కలుపుకోవాలి. కొబ్బరి పొడిలో పాలు వేయగానే పీల్చేసుకుంటుంది. కలిపిన తర్వాత ఒక 150 గ్రాములు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఇది సాఫ్ట్గా తయారవుతుంది. సో దీన్ని ఇలా పార్టీషన్గా చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక బిస్కెట్ లాగా తయారవుతుంది. చూసారు కదా, దీంట్లో ఒక పోర్షన్ని మాత్రమే తీసుకున్నాను నేను తీసి, మళ్ళీ మిగతా దాన్ని కూడా బాగా కలిపేశాను. దీంట్లో రోజ్ కలర్ ఒక 20 ml మిక్స్ చేశాను. ఇప్పుడు ఇది నేను తీసుకున్న 1 కప్ పోర్షన్, అదే ఇలా కలర్ కలిపిన ఇంకో పోర్షన్. ఇప్పుడు ఇది స్టఫింగ్ లాగా చిన్న చిన్న బాల్స్గా లడ్డూస్ తయారు చేసుకుంటున్నాను. సో ఇది కలర్ మంచి హెల్దీ కలరే, సో మనకి ఫుడ్ గ్రేడెడ్ కలర్ కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మీరు దీన్ని ఏ కలర్లో కావాలన్నా తీసుకోవచ్చు, కాకపోతే ఈ రోజ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ చిన్న లడ్డుని లోపల పెట్టి పైన ఈ పెద్ద లడ్డుతో కవర్ చేయాలి. సో మొత్తం ఇది కొబ్బరితో తయారైంది కాబట్టి కొబ్బరి, పాలు అండ్ చక్కెర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈజీగా లడ్డు అయిపోయిందా? ఇంత చట్పటా లడ్డూలు ఎవరైనా చేయగలరా? మీరు చేయగలరు. నేను చేయించానా? ఈ క్రెడిట్ అంతా నాది కాదు, మీదే. సో కాస్త పైన పిస్తాతోను అలాగే కాస్త వీటిపైన డెకరేట్ చేస్తున్నాను. సిల్వర్ పర్ల్స్ అన్నమాట, మామూలుగా స్వీట్స్లో వేస్తారు కదా అవి. కొద్దిగా రిచ్ లుక్, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారా, పింక్ లడ్డు ముస్తాబ్ అయిపోయింది. చాలా ముద్దు ముద్దుగా, ఎంత అందంగా ఉందో కదా. దిష్టి తగులుతుందేమో, దిష్టి తీసేద్దాం. సో పింక్ లడ్డు మీకోసమే చేశాను, చాలా బాగుంటుంది. అండ్ మీకోసం ఇదిగో, ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా. సో కోకోనట్ షుగర్తో తయారు చేసిన టేస్టియస్ట్ అండ్ సాఫ్టెస్ట్ పింక్ లడ్డు మీకోసం తయారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. లడ్డూలన్నీ కూడా తినేయాలని ఉంది. అది మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.